చిరంజీవి వ్యాఖ్యలకు సింగర్ చిన్మయ్ స్పందించారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కమిట్మెంట్ కు నో చెబితే రోల్స్ ఇవ్వరని స్పష్టం చేశారు. చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని చెప్పారు. ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదని, వైరమత్తు తనను వేధించమని తాను అడగలేదని అన్నారు చిన్మయ్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. రైట్ అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మ. తెలుగు చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ అనేది కొన్ని సంవత్సరాలుగా వినబడుతున్న విషయం. ముఖ్యంగా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. అవకాశాల కోసం కాస్టింగ్ కౌచ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నిర్మాతలు, దర్శకులు వేధించబడుతున్నారని అనేక సందర్భాల్లో కూడా చెప్పిన సందర్భాలు చూసాం. చిన్మయ్ గానీ, అలాగే శ్రీరెడ్డి లాంటి యాక్టర్ చాలా మంది ఆర్టిస్టులు కూడా ముందుకు వచ్చారు. బాలీవుడ్ లో అనేక మంది ఆర్టిస్టులు, మొత్తం యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇటువంటి కాస్టింగ్ కావచ్చు సంబంధించిన అనేక సందర్భాల్లో చర్చలు జరిగాయి. అక్కడ అడపాదడప ఆర్టిస్టులు బయటకు వచ్చి తమ వేధింపబడ్డారని కూడా చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చిరంజీవి మొన్న ఎమోషనల్ గా ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. సక్సెస్ మీట్ సెలబ్రేషన్, మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ జరిగింది హైదరాబాద్ లో. ఆ వేదికగా చిరంజీవి చెప్పిన విషయం ఏంటంటే, ఇండస్ట్రీ చాలా గొప్పది, ఇక్కడ మిర్రర్ లాంటిది, ఒక అద్దం లాంటిది, మనం ఎలా ఉంటే అలా కనపడతాము, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి చిన్మయ్ ఎక్స్ లో ఒక కామెంట్ చేస్తుంది. చిన్మయ్ చిరంజీవి వ్యాఖ్యలు తప్పుపట్టింది యాక్చువల్గా. ఎందుకంటే చిరంజీవి చెప్పింది అది అబద్ధము, ప్రస్తుతం మాత్రం కాస్టింగ్ కౌచ్ అనేది తీవ్ర స్థాయిలో ఉందని చెప్పేసి అన్నది. ఇక్కడ కేవలం నాకు అవకాశం కావాలంటే కాస్టింగ్ కౌచ్ కు ఒప్పుకోవాల్సింది, వాళ్ళు ఇక్కడ రోల్స్ కావాలంటే అవకాశాలంటే వాళ్ళు ఆర్టిస్టులను ఖచ్చితంగా సెక్స్ కోరుకుంటారు, ఇది కరెక్ట్ కాదు. అప్పట్లో మహిళలు గుర్తింపబడ్డారు, గౌరవించబడ్డారు, కానీ ఇప్పుడున్న మహిళలు అట్లా లేదు. ఇప్పుడు వచ్చే జనరేషన్ మొత్తం కూడా కాస్టింగ్ కౌచ్ నే ముఖ్యంగా ప్రధానంగా చేస్తున్నారు. అవకాశం ఇస్తాం మాకేంటి అనే దర్పంలో ఉంది. అట్లా ప్రస్తుతానికి కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇదే ఈ చర్చ జరుగుతున్నప్పుడు కూడా జరుగుతుంది. అది అబద్ధం. నన్ను కూడా ఒక లిరిసిస్ట్ వైరముత్తు కూడా నన్ను వేధించాడు, వేధించమని నేను అడగలేదు, కానీ ఆయన ఆ విధంగా ఆయనను వేధించాడు. ఇటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో ఉన్నాయని చెప్పేసి అన్నాడు. తను రెగ్యులర్ గా ఈ విషయంలో మాట్లాడుతుంటే, తను కూడా ఇండస్ట్రీలో ఒక సింగర్ గా, ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆమె మాత్రం ఇవి కాదని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇండస్ట్రీలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. కొంతమంది ఉందని అంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. అవకాశాన్ని బట్టి ఇలా చేస్తారని, కొంతమంది చేయరని అంటున్నారు. మొత్తానికైతే కాస్టింగ్ కౌచ్ ఉన్నదనేది మాత్రం బలంగా వినిపిస్తుంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతానికి చిత్ర పరిశ్రమలో దుమారం లేగింది. ఎందుకంటే చిరంజీవి కామెంట్స్ కి ఎవరు కూడా సమాన చెప్పకుండా విభేదిస్తూ తను ట్వీట్ చేయడం వల్ల ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదిక మొత్తం చర్చ జరుగుతుంది. ఇది కోలీవుడ్ లో అండ్ టాలీవుడ్ లో కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇండియన్ ఇండస్ట్రీలో చిరంజీవి ఇటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుండే. ఈ ఆయన చేసినటువంటి కామెంట్స్, తను ఇచ్చినటువంటి ఈ పోస్ట్ ద్వారా ప్రస్తుతానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొత్తం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇది చర్చనీయాంశంగా మారింది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ సునీల్.